ఇప్పుడు పిల్లలు మీకు డిగ్రీ ఆఫ్ కార్బన్ అంటే ఏంటో చెప్తాను. సో కాన్సన్ట్రేట్ గా వినండి పిల్లలు. ఓకే, సో సార్ ఎందుకు మేము డిగ్రీ ఆఫ్ కార్బన్ గురించి తెలుసుకోవాలి? అరే భయ్, మనకు ఆర్గానిక్ కెమిస్ట్రీలో ప్రతి ఆర్గానిక్ కాంపౌండ్ లో ఉండేదేంటి? కార్బన్. మరి ప్రతి ఆర్గానిక్ కాంపౌండ్ లో కార్బన్ ఉన్నప్పుడు కార్బన్ గురించి తెలుసుకోకుండా మనకు ఆర్గానిక్ కెమిస్ట్రీ అర్థమైద్దా? అర్థం కాదు. అందుకనే మనం కార్బన్ గురించి తెలుసుకోవాలి పిల్లలు. ఓకేనా? బేసికల్ గా ఈ విషయం మీ అందరికీ చిన్న క్లాస్ లోనే తెలుసు. ఎందుకంటే 10th క్లాస్ లో 9th క్లాస్ లో మీకు కెమికల్ బాండింగ్ చాప్టర్ ఉంటుంది. అక్కడనే మీకు వచ్చి ఉంటుంది పిల్లలు ఏంటి? టెట్రా వాలెన్సీ ఆఫ్ ది కార్బన్. అంటే కార్బన్ హైయెస్ట్ గా మనకి ఎన్ని బాండ్స్ ని ఫామ్ చేస్తుంది పిల్లలు? 4 బాండ్స్ ని మనకు ఫామ్ చేస్తుంది. అంతకన్నా ఎక్కువ బాండ్స్ ని కార్బన్ ఫామ్ చేయలేదు. దీన్నే మనం టెట్రా వాలెన్సీ అంటాం. కార్బన్ టెట్రా వాలెన్సీని, టెట్రా అంటే 4, ఓకేనా? టెట్రా వాలెన్సీని మనకి షో అనేటువంటి చేస్తుంది పిల్లలు. అంటే కార్బన్ 4 బాండ్స్ ని మాత్రమే ఫామ్ చేయగలుగుతుంది. ఎందుకు? సింపుల్ రీజన్, దాని వాలెన్స్ షెల్ లో 4 మాత్రమే సింగిల్ ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఉంటాయి. అందుకని ఇది 4 బాండ్స్ మాత్రమే ఫామ్ చేస్తుంది. అంతకన్నా ఎక్కువ ఇది ఫామ్ చేయలేదు. అర్థమైంది కదా? ఓకే, ఇక్కడ ఒక కాంపౌండ్ తీసుకున్నాం పిల్లలు. ఓకేనా? దీనికి ఇప్పుడు ఎగ్జాంపుల్ గా తీసుకొని మీకు డిగ్రీ ఆఫ్ కార్బన్ అంటే ఏంటో మీకు చెప్తాను. కాన్సన్ట్రేట్ గా వినండి పిల్లలు. ఇప్పుడు ఈ కార్బన్ ఎన్ని బాండ్స్ ని ఫామ్ చేసింది గమనించండి. దిస్ కార్బన్ ఫార్మ్డ్ 4 బాండ్స్. ఇదిగో ఈ కార్బన్ 3 హైడ్రోజన్స్ తోని ఒక్కొక్క సింగిల్ బాండ్ మనం ఫామ్ చేసింది. ఇట్స్ నథింగ్ బట్ దీన్ని ఇలా కూడా రాయొచ్చు పిల్లలు. ఓకేనా? ఇదిగో ఇలా కూడా రాయొచ్చు దీన్ని. హైడ్రోజన్, 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 అండ్ ఇక్కడ మళ్ళీ ఏంటిది? ఇక్కడ CH2 ఉంది. అర్థమైందా? దిస్ కార్బన్ ఎన్ని 4 బాండ్స్ ని మనకు ఫామ్ చేసింది. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, 4 బాండ్స్ ని మనకు ఫామ్ అనేటువంటి చేసింది. డిగ్రీ ఆఫ్ కార్బన్ అంటే ఏంటంటే పిల్లలు, కార్బన్ ఎన్ని కార్బన్స్ తోని, మళ్ళీ నోట్ చేసుకోండి, హైడ్రోజన్స్ తోని కాదు, ఎన్ని కార్బన్స్ తోని డైరెక్ట్ గా అటాచ్ అయి ఉందో దాన్ని మనం డిగ్రీ ఆఫ్ కార్బన్ అంటాం. ఇప్పుడు ఈ కార్బన్ ఎన్ని కార్బన్స్ తోని డైరెక్ట్ గా అటాచ్ అయి ఉంది? ఒక హైడ్రోజన్ తోని, ఇంకొక హైడ్రోజన్ తోని, ఇంకొక హైడ్రోజన్ తోని, ఒక కార్బన్ తోని. అర్థమైంది కదా? ఈ హైడ్రోజన్స్ ఈ కార్బన్ తో అటాచ్ లేవు, ఈ కార్బన్ తో అటాచ్ ఉన్నాయి. ఎందుకంటే ఈ కార్బన్ దగ్గర ఉన్నాయి కాబట్టి. ఓకేనా? సో ఈ కార్బన్ డైరెక్ట్ గా ఓన్లీ ఒకటే కార్బన్ తోనే అటాచ్ అయి ఉంది. అందుకనే ఇప్పుడు ఈ కార్బన్ యొక్క డిగ్రీ ఏంటంటే ప్రైమరీ. దీన్ని మనం 1 డిగ్రీ అంటాం. 1 డిగ్రీ అన్నా ప్రైమరీ అన్నా ఒకటే. సో మై డియర్ స్టూడెంట్స్, టెల్ మీ, ఇది ఏ కార్బన్? ప్రైమరీ కార్బన్, లేదంటే 1 డిగ్రీ కార్బన్. అర్థమైందా? ఓకే. అదే విధంగా ఇదిగో ఈ కార్బన్ చూడు. ఈ కార్బన్ అనేటువంటిది ఎన్ని బాండ్స్ ని ఫామ్ చేసిందో గమనించండి పిల్లలు. ఇటు సైడ్ ఒక కార్బన్ ఉంది, ఈ కార్బన్ తో ఒక బాండ్, అండ్ ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. 2 హైడ్రోజన్స్, ఈ CH2 ఇలా మెన్షన్ చేయొచ్చు, లేదంటే ఇదిగో ఇక్కడ బాండ్, ఇక్కడ హైడ్రోజన్, ఇక్కడ హైడ్రోజన్, ఇలా కూడా మెన్షన్ చేయొచ్చు. ఓకేనా? లేదంటే హైడ్రోజన్స్ ఇలా మెన్షన్ చేసిన ఒకటే. ఓకేనా? అండ్ ఇట్ సైడ్ ఒక చూడండి, ఇదిగో CH తో అటాచ్ ఉందంటే ఇక్కడ కార్బన్ తో అటాచ్ ఉందా లేదా? ఎస్. ఓకేనా? సో ఈ స్పెసిఫిక్ కార్బన్, ఇట్ సైడ్ ఒక కార్బన్, ఇట్ సైడ్ ఒక కార్బన్, అండ్ ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్. హైడ్రోజన్ తో మనకు సంబంధం లేదు డిగ్రీ ఆఫ్ కార్బన్ లోపల. ఓకేనా? ఎన్ని కార్బన్స్ తో డైరెక్ట్ గా అటాచ్ అయింది? డైరెక్ట్ గా ఈ కార్బన్ తో అటాచ్ అయింది, ఈ కార్బన్ తో అటాచ్ అయింది. అంటే దిస్ కార్బన్ ఈస్ అటాచ్డ్ విత్ వాట్? మనకి 2 కార్బన్స్ డైరెక్ట్లీ. దట్స్ వై దీన్నే మనం ఏమంటామంటే పిల్లలు 2 డిగ్రీ కార్బన్ అంటాం, లేదంటే దీన్నే మనం సెకండరీ కార్బన్ అంటాం. సెకండరీ కార్బన్. దట్స్ ఇట్. ఓకేనా? సో ఇది 1 డిగ్రీ కార్బన్, ఇది 2 డిగ్రీ కార్బన్. నెక్స్ట్ ఇప్పుడు ఈ కార్బన్ ఏమవుతుంది? 1 డిగ్రీనా, 2 డిగ్రీనా, లేదా 3 డిగ్రీనా, 4 డిగ్రీనా? చూద్దామా పిల్లలు? ఓకేనా, చూద్దాం. కాన్సన్ట్రేట్ గా వినండి. ఇప్పుడు ఈ కార్బన్ మనం జాగ్రత్తగా గమనించినట్టయితే, ఐఎమ్ రైటింగ్ దిస్ కార్బన్ హియర్ పిల్లలు. ఓకేనా? కొంచెం ఇటు సైడ్ బాండ్ ఇటు పెట్టి రాస్తున్నాను. ఓకేనా? కార్బన్, ఇదిగో ఈ కార్బన్ CH కదా, అంటే ఒక హైడ్రోజన్ తో అటాచ్ అయింది, ఒక హైడ్రోజన్, అంటే ఈ కార్బన్ దగ్గర హైడ్రోజన్ ఉంది కదా, హైడ్రోజన్. ఓకేనా? హైడ్రోజన్ తో ఒక బాండ్ ఫామ్ చేసింది. అదే విధంగా ఇట్ సైడ్ ఒక కార్బన్ ఉంది, CH2 ఉంది కదా, CH2. ఓకేనా? ఇదేంటి పిల్లలు? సారీ, ఇది ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసిన కదా, ఇక్కడ చూడండి. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకేనా? CH ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేసిన కదా. ఇప్పుడు ఇది పైన ఒక హైడ్రోజన్ తో అటాచ్ ఉంది, ఇది ఒక హైడ్రోజన్ పెట్టేసింది దగ్గర, అండ్ ఒక కార్బన్ తో అటాచ్ ఉంది, కార్బన్ తో అటాచ్ ఉంది, అండ్ కింద ఇంకో కార్బన్ చూడండి, ఇక్కడ ఇంకో కార్బన్ అవుతుంది. అండ్ అదే విధంగా ఇటు సైడ్ చూడండి పిల్లలు, ఇక్కడ ఇంకో CH2 తో అటాచ్ అయిందంటే CH2 అంటే ఇక్కడ కార్బన్ తో అటాచ్ అయినట్టే కదా. అఫ్ కోర్స్ సార్, కార్బన్ తో అటాచ్ అయింది. అంటే ఈ కార్బన్ డైరెక్ట్ గా 1, 2, 3 కార్బన్స్ తో అటాచ్ అయింది. అందుకనే ఇది హైడ్రోజన్ పక్కన పెట్టండి, హైడ్రోజన్ తో మనకు అవసరం లేదు. ఓకేనా? 3 కార్బన్స్ తో అటాచ్ అయింది కాబట్టి దీన్ని మనం 3 డిగ్రీ కార్బన్, లేదంటే దీన్ని మనం ఏమంటాం పిల్లలు? టెర్షియరీ కార్బన్ అంటాం పిల్లలు. ఓకేనా? టెర్షియరీ కార్బన్.
టెర్షరీ కార్బన్ అన్న 3 డిగ్రీ కార్బన్ అన్న ఒక్కటే. అండ్ ఇక్కడ సింపుల్ గా మరి ఇదే కార్బన్ చూడండి పిల్లలు, ఈ కార్బన్ ఎటువంటిది ఈ కార్బన్ తో డైరెక్ట్ గా అటాచ్ అయింది, ఈ కార్బన్ తో డైరెక్ట్ గా అటాచ్ అయింది, అండ్ 2 హైడ్రోజన్ తో డైరెక్ట్ గా అటాచ్ అయింది. హైడ్రోజన్స్ పక్కన పెట్టండి, మనకు అవసరం లేదు. ఓకేనా? సో ఈ కార్బన్ 2 కార్బన్స్ తో అటాచ్ అయింది కాబట్టి ఏంటిది 2 డిగ్రీ కార్బన్. ఈ కార్బన్ చూడండి పిల్లలు, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ కార్బన్ అనేది ఇటు సైడ్ ఒక కార్బన్ తోని, ఇటు సైడ్ ఒక కార్బన్ తోని, ఇటు సైడ్ ఒక కార్బన్ తోని, ఇటు సైడ్ ఒక కార్బన్. సార్ ఇది హైడ్రోజన్ తో అటాచ్ ఉంది, లేదు నాన్న, ఈ హైడ్రోజన్స్ కార్బన్ పైన ఉన్నాయి. ఓకేనా? కార్బన్ పైన ఉన్నాయి. ఈ కార్బన్ తో అటాచ్ ఉంది. ఈ హైడ్రోజన్స్ అనేటువంటివి ఓకేనా ఈ కార్బన్ తో అటాచ్ లేదు. ఈ కార్బన్ దగ్గరనే ఈ కార్బన్ కి సంబంధించినటువంటివి హైడ్రోజన్స్. అర్థమైందా? ఈ కార్బన్ కి సంబంధించినట్టు కాదు. ఓకేనా? ఈ కార్బన్ ఓన్లీ ఈ కార్బన్ తో మాత్రమే అటాచ్ అయి ఉంది. ఓకేనా? దీన్ని ఎలా రాస్తాం? ఈ హైడ్రోజన్స్ ని ఇక్కడ ఒకటి రిప్రజెంట్ అనేటువంటి చేసి ఇదిగో ఇక్కడ రాస్తాం. ఓకేనా? అంటే ఈ కార్బన్ అనేది చూడండి, ఇదిగో ఈ కార్బన్ తోనే అటాచ్ అయింది, అంటే ఈ కార్బన్ తోనే అటాచ్ అయింది. సో మొత్తం ఈ కార్బన్ అనేటువంటిది 4 కార్బన్స్ తోనే అటాచ్ అయింది కాబట్టి దీన్ని మనం 4 డిగ్రీ కార్బన్, లేదంటే దీన్నే మనం టెర్షరీ అయిపోయింది కదా, సో క్వాటర్నరీ కార్బన్ అంటాం పిల్లలు. ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ, అదే దీన్ని మనం క్వాటర్నరీ కార్బన్ అంటాం. ఓకేనా? ఏమంటాం పిల్లలు? క్వాటర్నరీ కార్బన్ అంటాం పిల్లలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వాటర్నరీ కార్బన్ అంటే 4 డిగ్రీ కార్బన్ అంటాం. ఇప్పుడు అర్థమైంది కదా, ప్రైమరీ కార్బన్ అంటే ఏంటిది, సెకండరీ కార్బన్ అంటే ఏంటిది, టెరిషరీ కార్బన్ అంటే ఏంటిది. ఓకేనా? 4 డిగ్రీ కార్బన్ లేదంటే క్వాటర్నరీ కార్బన్ అంటే ఏంటో మీ అందరికి అర్థమైంది కదా, అఫ్ కోర్స్. ఓకేనా? ఇది మనకి డిగ్రీ ఆఫ్ కార్బన్ పిల్లలు. సో ఇలా ఇస్తే సింపుల్ గానే చెప్తారు, బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇదిగో కాంపౌండ్ ని కనుక ఇలా ఇచ్చాడు అనుకోండి, ఇలా రింగ్ ఫామ్ లో, చాలా మంది స్టూడెంట్స్ ఓకేనా పప్పులో కాలేస్తారు. ఓకేనా? ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కాకుండా ఇలా ఇచ్చింది అనుకుందాం, ట్రేమ్ ఇలా ఇచ్చింది అనుకోండి, ఓకేనా కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇలాంటి కంపౌండ్స్ కి దీన్నే మనం ఏమంటామంటే బాండ్ నొటేషన్ అంటాం. రాసుకోండి, కొంచెం ఉపయోగపడుతుంది పిల్లలు. ఏంటి దీన్ని మనం ఏమంటాం? బాండ్ నొటేషన్ అంటాం పిల్లలు. ఓకేనా? బాండ్ నొటేషన్ అంటాం. ఒకవేళ కాంపౌండ్ ఆర్గానిక్ కాంపౌండ్, ఇది ఆర్గానిక్ కాంపౌండ్ ఇలా ఇచ్చిన అనుకుందాం, దీనికి మనం డిగ్రీ ఆఫ్ కార్బన్ ఎలా కనుక్కుంటాం? సో ఇలాంటి వాటికి డిగ్రీ ఆఫ్ కార్బన్ మనం కనుక్కోవడం తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆర్గానిక్ కాంపౌండ్స్ ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామో, ఓకేనా, ఇలా బాండ్ నొటేషన్ లో మనం ఎలా రిప్రజెంట్ చేస్తామో మనకి తెలియాలి. ఓకేనా? సో ఇప్పుడు చెప్తాను రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఆర్గానిక్ కాంపౌండ్. అన్నిటికన్నా ఈజీగా రిప్రజెంట్ చేయడాన్ని మనం ఏమంటాం పిల్లలు? బాండ్ నొటేషన్ అంటే ఇదే అన్నిటికన్నా ఈజీ పిల్లలు. సో ప్రతిసారి CH3 CH2 CH2 CH3 ఆర్గానిక్ కాంపౌండ్స్ చాలా పెద్దగా ఉంటాయి. ఇలా ప్రతిసారి రాసుకుంటా వెళ్ళడం అనేది కొంచెం హార్డ్ అవుతుంది. సో దీన్ని సింపుల్ గా ఇలా బాండ్ నొటేషన్ లో ఎలా రిప్రజెంట్ చేస్తామంటే పిల్లలు, ఓకేనా చూడండి, ఇప్పుడు ఇంత పెద్ద కాంపౌండ్ ఉంది కదా, దీన్ని మనం సింపుల్ గా ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ట్రీ ఖతం అయిపోయింది. సింపుల్ గా మనం దీన్ని రిప్రజెంటేషన్ చేస్తాం. సరే ఇలా ఎలా రిప్రజెంట్ చేయాలంటే ఇదిగో చూడండి, కాన్సన్ట్రేట్ గా వినండి. ఇదిగో ఇప్పుడు ఈ కార్బన్ ఉంది కదా, ఈ కార్బన్ ఏడుంది? ఇదిగో ఇక్కడ ఉంది. ఓకేనా? ఎక్కడ ఉంది? ఇగో ఇక్కడ ఉంది కార్బన్. అర్థమైందా? ఈ కార్బన్ ఏడుంది? ఇదిగో ఇక్కడ ఉంది. ఓకేనా? కార్బన్స్ ని మాత్రం రిప్రజెంట్ చేస్తాం, అండ్ బాండ్స్ ని రిప్రజెంట్ చేస్తాం, హైడ్రోజన్స్ ని రిప్రజెంట్ చెయ్యం. ఓకేనా? హైడ్రోజన్స్ రిప్రజెంట్ చేయం బాండ్ నోటేషన్ స్ట్రక్చర్ లోపల. ఓకేనా? ఇది కార్బన్. ఓకేనా? సో ఈ కార్బన్ చూడండి, మళ్ళీ ఇక్కడ ఇంకో కార్బన్ తో అటాచ్ అయ్యింది జిగ్జాగ్ వేలో. ఈ కార్బన్ మళ్ళీ ఈ కార్బన్ మళ్ళీ ఈ కార్బన్ మళ్ళీ ఇదిగో ఇక్కడ ఉంది ఈ కార్బన్. సో ఇది సెకండ్ కార్బన్, ఇది థర్డ్ కార్బన్, ఇది ఫోర్త్ కార్బన్. సార్ మరి హైడ్రోజన్స్ రిప్రజెంట్ చేయకపోతే మాకెలా తెలుస్తుంది? సింపుల్ గా ఒకటి గుర్తు పెట్టుకోండి. ఓకేనా? ఆల్వేస్ రిమెంబర్, కార్బన్ వ్యాలెన్సీ ఎంత? 4. ఇది 4 బాండ్సే మనకి ఫామ్ చేస్తుంది. మీకు ఏదో తెలుసు కదా, ఇక్కడో కార్బన్ ఉంది, ఇక్కడో కార్బన్ ఉంది, ఇక్కడో కార్బన్ ఉంది, ఇక్కడో కార్బన్ ఉంది. ప్రతి కార్నర్ దగ్గర, ప్రతి ఎండింగ్ దగ్గర ఒక కార్బన్ ఉంటుంది. ఇది స్టార్టింగ్ ఎండింగ్ కార్బన్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఇదిగో ఈ కార్నర్ దగ్గర ఒకటి, ఈ కార్నర్ దగ్గర ఒకటి, జిగ్జాగ్ ఇలా వస్తుంది కదా, ప్రతి ప్లేస్ లో ఒక కార్బన్ అనేది ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు కార్బన్ యొక్క వ్యాలెన్సీ 4 కాబట్టి ఇప్పుడు ఇదిగో ఈ కార్బన్ ఎన్ని బాండ్స్ ని ఫామ్ చేసింది? ఒకటే బాండ్. ఇదిగో బాండ్ ని రిప్రజెంట్ చేసింది కదా, ఒకటే బాండ్ ని ఫామ్ చేసింది. మిగిలిన 3 బాండ్స్, కార్బన్ ఎంత 4 బాండ్స్ ఫామ్ చేసింది, మిగిలిన 3 బాండ్స్ ఏంటంటే హైడ్రోజన్స్. ఓకేనా? హైడ్రోజన్ తోని బాండ్ ఫామ్ చేసింది. అంటే మీరు ఏం అర్థం చేసుకోవాలంటే, ఈ కార్బన్ ఒక బాండ్ ఫామ్ చేసిందంటే మిగిలిన 3 బాండ్స్ దేనితోని? హైడ్రోజన్ తోని బాండ్ ఫామ్ చేసిందని మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఈ కార్బన్ దగ్గర ఇంకా 3 హైడ్రోజన్స్ అనేటువంటి ఉన్నాయని మీరు అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్బన్ ఉంది, ఈ కార్బన్ చూడండి, ఇటు ఒక బాండ్ ఉంది, ఇటు ఒక బాండ్ ఉంది. చూసారా? ఇగో ఈ కార్బన్ కి ఇటు ఒక బాండ్ ఉంది, ఇటు ఒక బాండ్ ఉంది. అంటే ఈ కార్బన్ 2 బాండ్స్ ని ఫామ్ చేసింది. ఇంకా ఇది ఎన్ని బాండ్స్ ని ఫామ్ చేయగలుగుతుంది? 2 బాండ్స్ ని ఫామ్ చేయగలుగుతుంది. అంటే దీని దగ్గర ఇంకా 2 హైడ్రోజన్స్ ఉన్నాయని అర్థం. అండ్ ఈ కార్బన్ చూడండి, ఇటు ఒక బాండ్ ని ఫామ్ చేసింది, ఇటు ఒక బాండ్ ఫామ్ చేసింది. అంటే ఈ కార్బన్ దగ్గర ఇంకా 2 బాండ్స్ అనేటువంటివి హైడ్రోజన్ తోని బాండ్ ఫామ్ చేసినని
గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఈ కార్బన్ చూడండి, ఇటు సైడ్ ఒకటే ఈ కార్బన్ తో ఒకటే బాండ్ ఫామ్ చేసింది, ఇంకేనా బాండ్స్ ఉన్నాయి ఈ కార్బన్ దగ్గర లేవు. అందుకనే ఈ కార్బన్ దగ్గర మనకి ఒకటే బాండ్ ఉంది కాబట్టి మిగిలిన 3 బాండ్స్ హైడ్రోజన్స్, 3 హైడ్రోజన్స్ ఉన్నాయని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? చూడండి, ఇక్కడ 3 హైడ్రోజన్స్, ఇక్కడ 3 హైడ్రోజన్స్, అండ్ ఇక్కడ 2 హైడ్రోజన్స్, ఇక్కడ 2 హైడ్రోజన్స్, ఖతం, అంతే. ఇప్పుడు ఇది ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, దీన్ని మీరు బాండ్ నోటేషన్ ఎలా రాస్తాం అందరూ ట్రై చేయండి పిల్లలు. ఓకేనా? ఒకసారి రఫ్ నోట్ బుక్ తీసుకొని అందరూ ట్రై చేయండి. సో ఇక్కడ ఈ కార్బన్ ఉంది కదా, చలో కార్బన్ రిప్రజెంట్ చేశాను, అండ్ ఇక్కడ ఇంకో కార్బన్ ఉంది కదా, ఇదిగో జిగ్జాగ్ పైకి, ఇక్కడ ఒక కార్బన్ ఉంది కదా, మళ్ళీ జిగ్జాగ్ కిందికి. ఓకేనా? ఇక్కడ ఇంకో కార్బన్ ఉంది కదా ఇది. నెక్స్ట్ ఇక్కడ ఏముంది పిల్లలు, ఇక్కడ చూడండి, ఇదిగో ఏముంది పిల్లలు, ఇక్కడ ఈ కార్బన్ కి అటాచ్ అయ్యి, ఈ కార్బన్ కి అటాచ్ అయ్యి ఇక్కడ OH గ్రూప్ అనేది ఉంది. ఓకేనా? ఏముంది? OH గ్రూప్ అనేది ఉంది. సింపుల్, అర్థమైందా? సో ఇప్పుడు మనకి హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి ఎలా గుర్తుపడతాం చూడండి. ఈ కార్బన్ దగ్గర ఒకటే బాండ్ ఉంది కాబట్టి మిగిలిన 3 బాండ్స్ ప్లేస్ లో 3 హైడ్రోజన్స్ అనేటువంటి ఉంటాయి. ఓకేనా? 3 హైడ్రోజన్స్ కార్బన్ తోని 3 సింగిల్ బాండ్స్ మనకి ఫామ్ చేస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ కార్బన్ దగ్గర 2 బాండ్స్ ఉన్నాయి కదా, అంటే ఇంకా 2 హైడ్రోజన్స్ ఉంటాయి. అండ్ ఈ కార్బన్ చూడండి, ఇదిగో ఇటొక బాండ్ ఉంది కాబట్టి ఓకేనా, మిగిలిన 2 ఏంటి చెప్పండి పిల్లలు? ఓకేనా? హైడ్రోజన్స్. ఓకేనా? మిగిలిన 2 ఏంటి చెప్పండి పిల్లలు? హైడ్రోజన్స్. దట్స్ ఇట్. ఇలానే మనం రిప్రజెంటేషన్ చేస్తాం నాన్న, అర్థమైందా? క్లియర్? ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది అనుకుందాం, మధ్యలో ఇక్కడ ఏముందంటే మనకి NH అనేది ఉంది. ఓకేనా? మధ్యలో NH ఉంది. దీన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం సార్? సింపుల్ గా చెప్తాను చూడండి, ఇదిగో మధ్యలో NH ఉంది కాబట్టి NH ని మధ్యలో ఇలా రాసుకోండి పిల్లలు, NH. ఈ ఇక్కడ ఏది హైడ్రోజన్ ఉంది కదా పిల్లలు, ఈ హైడ్రోజన్ నైట్రోజన్ తోని బాండ్ ఫామ్ చేసింది. ఇప్పుడు కార్బన్ పక్కన హైడ్రోజన్ రాస్తున్నాం అంటే ఏంటిది? ఈ హైడ్రోజన్ కార్బన్ తోని బాండ్ ఫామ్ చేసింది అన్నట్టు. ఇక్కడ నైట్రోజన్ పక్కన హైడ్రోజన్ ఉంది అంటే హైడ్రోజన్ తోని హైడ్రోజన్ అనేది నైట్రోజన్ తోని బాండ్ ఫామ్ చేసింది అన్నట్టు. ఓకేనా? ఇక్కడ పెట్టేశాను. ఇప్పుడు ఇటు సైడ్ ఏముంది మనకి? CH2 అనేది ఉంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, దీన్ని జిగ్జాగ్ లో మెన్షన్ చేయండి మళ్ళీ. ఇదిగో ఇక్కడ ఏముంది మనకి? ఒక కార్బన్ ఉంది, ఇక్కడ ఏముంది మనకి? ఇంకో కార్బన్. ఖతం, అయిపోయింది. అర్థమైందా పిల్లలు? ఇదిగో నైట్రోజన్ ఉందా, ఇక్కడో కార్బన్ అటాచ్ ఉంది, ఇదిగో ఇక్కడో కార్బన్, మళ్ళీ ఇక్కడో కార్బన్ అటాచ్ ఉంది అంటే ఇక్కడో కార్బన్. క్లియర్ కదా పిల్లలు? అర్థమైందా? ఓకే. సేమ్ అదే విధంగా ఇటు సైడ్ చూడండి, ఇదిగో ఈ నైట్రోజన్ కి ఇక్కడో కార్బన్ అటాచ్ ఉంది, ట్రై జిగ్జాగ్, మళ్ళీ కిందికి ఇక్కడో కార్బన్ అటాచ్ ఉంది, ఖతం, అంతే. దిస్ ఇస్ కాల్డ్ వాట్ మనకి? బాండ్ నోటేషన్ స్ట్రక్చర్ ఆఫ్ వాట్ మనకి దిస్ కంపౌండ్. అచ్చా సార్ మీరు ఇలా చెప్పారు రైటే, వీటికి ఇప్పుడు దీనికి చేయగలుగుతారా మీరు? లేదంటే ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, ట్రై చేయండి పిల్లలు. ఐ విల్ టెల్ ఫ్యూ మోర్ ఎగ్జాంపుల్స్. లెట్ మీ రిమూవ్ దిస్ టూ. మళ్ళీ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ మీకు ఇస్తాను పిల్లలు. ఓకే, ఇది కూడా రిమూవ్ చేస్తున్నాను. ఓకే, మీరు పర్ఫెక్ట్ అయిపోతారు. స్టార్టింగ్ అన్ని అర్థం అవ్వాలని రూల్ లేదు, మెల్లిమెల్లిగా ప్రాక్టీస్ చేస్తే అర్థం అవుతుంది. ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్. మెన్నే కాదు సార్, ఉమెన్ ఆల్సో పర్ఫెక్ట్. కమాన్ ఎవ్రీబడి, అందరూ పర్ఫెక్ట్ అవుతారు. ఓకే, CH3CH. ఓకేనా? లెట్ us రైట్ దిస్ ఆర్గానిక్ కంపౌండ్స్ బాండ్ నోటేషన్ స్ట్రక్చర్. దీన్ని మనం రాద్దాం. చూడండి, ఇక్కడ ఎవడున్నాడు? CH3 అంటే కార్బన్ ఉందా? చలో కార్బన్. ఓకేనా? ఇలా డాట్స్ పెట్టకపోయినా ఏం కాదు. ఓకేనా? జస్ట్ మీకు అర్థం అవ్వడానికి పెడుతున్నాను. మనం సింపుల్ గా కూడా రాయొచ్చు వితౌట్ డాట్స్ ఆల్సో. ఓకేనా? ఇలా డాట్స్ అనుకుంటే డైరెక్ట్ ఇలా కూడా రాయొచ్చు. డాట్స్ జస్ట్ మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను. ఓకేనా? ఫస్ట్ టైం కాబట్టి చూడండి, కార్బనా? చలో, ఇదిగో ఇక్కడ ఇంకో కార్బన్ కదా, ఇక్కడ ఇంకో కార్బన్ రిప్రజెంట్ చేశాను. మళ్ళీ కిందకి ఇక్కడ ఇంకో కార్బన్ కదా, ఇంకో కార్బన్ రిప్రజెంట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఇంకో కార్బన్ ఉంది చూడండి, ఇదిగో ఇంకోటి. చలో, ఇక్కడ రిప్రజెంట్ చేశాను. మళ్ళీ ఇక్కడ ఇంకో కార్బన్ ఉంది కదా, చలో ఇక్కడ రిప్రజెంట్ చేశాను. మొత్తం ఇంకో కార్బన్ ఉంది, ఇక్కడ రిప్రజెంట్ చేశాను. మొత్తం ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 ఉన్నాయి. 1 2 3 4 5 6 కార్బన్స్ రిప్రజెంట్ చేసాం. ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఇదిగో 1 2 3 థర్డ్ కార్బన్ దగ్గర మళ్ళీ ఇంకో కార్బన్ ఉంది. 1 2 3 థర్డ్ కార్బన్ దగ్గర ఇంకో కార్బన్ ఉంది. చలో ఇక్కడ పెట్టేసాను. ఇప్పుడు ఇక్కడ ఇంకో కార్బన్ ఉన్నట్టు. అర్థమైందా? ఖతం, అంతే. అర్థమైందా? ఇక్కడ ఇంకో కార్బన్ ఉన్నట్టు. నెక్స్ట్ చూడండి, ఇదిగో ఫోర్త్ ఫిఫ్త్ కార్బన్ దగ్గర చూడండి, ఇదిగో పైనో కార్బన్ కిందో కార్బన్ ఉంది. అర్థమైంది కదా? ఫిఫ్త్ కార్బన్ దగ్గర పైనో కార్బన్ కిందో కార్బన్ ఉంది. ఇదిగో ఫిఫ్త్ కార్బన్ దగ్గర పైనో కార్బన్ కిందో కార్బన్. ఖతం, అంతే. ఇలానే మనం రిప్రజెంట్ చేస్తాం. సింపుల్. అర్థమైందా? ఇలానే మనం సింపుల్ గా రిప్రజెంటేషన్ చేస్తాం. అంటే ఇక్కడో కార్బన్ ఉందన్నట్టు, ఇక్కడో కార్బన్ ఉందన్నట్టు. ఇప్పుడు వీటి బ్యాలెన్స్ కూడా కనుక్కోవడం సింపులే. ఓకేనా? ఒకటే బాండ్ ఉంది కాబట్టి ఇది ఒకటే కార్బన్ తో బాండ్ ఫామ్ చేసింది కాబట్టి ఒకటే బాండ్ ఉంది కాబట్టి మిగిలిన 3 హైడ్రోజన్స్. ఇప్పుడు దీని దగ్గర చూడండి, ఇక్కడో బాండ్ అంటే ఇక్కడో బాండ్. ఈ కార్బన్ 3 బాండ్స్ ఫామ్ చేసింది కాబట్టి మిగిలింది ఒకటే హైడ్రోజన్. థర్డ్ కార్బన్ దగ్గర ఒకటే హైడ్రోజన్ ఉంది. చూడండి, 1 2 3 థర్డ్ కార్బన్ దగ్గర ఒకటే హైడ్రోజన్ ఉంది. కదా, ఇలానే మనం రాస్తాం పిల్లలు. ఏంటి మనకి? పిల్లలు బాండ్ నోటేషన్. ఓకేనా? దీన్ని మనం బాండ్ నోటేషన్ అంటాం. ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ పిల్లలు. ఓకేనా? ఇది నోట్ చేసుకున్న తర్వాత
ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కార్బాక్సిలిక్ యాసిడ్ ఉంది అనుకుందాం, CH3 CH2 CH2 ఇక్కడ COOH ఉంది అనుకుందాం, దీన్ని మనం కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్ అంటాం నాన్న. కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్ దీన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఇది కూడా కార్బన్ ఉంది కదా, కార్బన్ ఉంది సార్, ఇక్కడ ఇంకో కార్బన్ ఉంది కదా, ఇంకో కార్బన్ ఉంది సార్, ఇక్కడ ఇంకో కార్బన్ ఉంది కదా సార్, ఇంకో కార్బన్ కూడా ఉంది. అండ్ ఇక్కడ ఏముందంటే చూడండి పిల్లలు, ఇదిగో ఈ కార్బన్ కి అటాచ్ అయ్యి, ఓకేనా, ఇక్కడ ఇంకో కార్బన్ ఉంది కదా, ఎస్ ఇంకో కార్బన్ ఉంది కోనా, ఈ కార్బన్ కి, ఓకేనా, ఈ కార్బన్ ని డైరెక్ట్ గా రిప్రజెంట్ చేయాలి, ఎందుకంటే ఇది ఫంక్షనల్ గ్రూప్ పిల్లలు, ఓకేనా, ఇది ఒక ఫంక్షనల్ గ్రూప్. ఏంటి మనకి కార్బాక్సిలిక్ యాసిడ్ అనేటువంటి ఫంక్షనల్ గ్రూప్. దీని దగ్గర చూడండి ఇదిగో ఒక ఆక్సిజన్ ఉంది, ఇక్కడ దీని దగ్గర 2 ఆక్సిజన్స్ ఉన్నాయి కదా, ఒక ఆక్సిజన్ తో ఇది డబుల్ బాండ్ ని మనకి ఫామ్ చేస్తుంది, C డబుల్ బాండ్ O. ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ OH, ఈ ఆక్సిజన్ తోని సింగిల్ బాండ్ ఫామ్ చేస్తుంది. ఇది మీకు కార్బాక్సిలిక్ యాసిడ్ చెప్పుకుంటప్పుడు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఇలా మనం బాండ్ నోటేషన్ రాస్తాం పిల్లలు, ఓకేనా, ఇలా మనం బాండ్ నోటేషన్ అనేటువంటి రాస్తాం. సో జస్ట్ రిమెంబర్ ఇదంతా సేమ్, బట్ కార్బాక్సిలిక్ యాసిడ్ ని ఇలా రిప్రజెంట్ చేయొచ్చు అని గుర్తుపెట్టుకోండి. ఇదిగో COOH ఉంది కదా, దీన్ని మనం C డబల్ బాండ్ OH అని కూడా రిప్రజెంట్ చేయొచ్చు, గుర్తుపెట్టుకోండి ఇది, ఓకేనా. బాండ్ కి బాండ్ C డబల్ బాండ్ OH అని కూడా రిప్రజెంట్ చేయొచ్చు అని గుర్తుపెట్టుకోండి. సమ్ టైమ్స్ మీకు ఇక్కడ దీని ప్లేస్ లో మీకు ఆల్డిహైడ్ గ్రూప్ అయినా ఇవ్వచ్చు, ఇది ఒకసారి నోట్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఆల్డిహైడ్ గ్రూప్ ఇస్తే ఎలా ఉంటుందో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్డిహైడ్ గ్రూప్ ఇచ్చిన అనుకుందాం, ఇక్కడ ఆల్డిహైడ్ గ్రూప్ ఇస్తే ఇక్కడ మీకు CHO అని ఇస్తాడు, CHO అని ఇస్తాడు. సో ఇలాంటప్పుడు మనం ఎలా రాయాలి బాండ్ నోటేషన్? సేమ్, ఇక్కడ వరకు సేమ్. ఇదిగో ఇక్కడో కార్బన్ ట్ర్, ఇక్కడో కార్బన్ ట్ర్, ఇక్కడో కార్బన్, అండ్ ఈ కార్బన్ చూడండి ఇక్కడ కార్బన్ అటాచ్ అయిందా, కార్బన్, ఓకేనా. అండ్ ఈ కార్బన్ దగ్గర చూడండి ఇదిగో ఒక ఆక్సిజన్ ఉంది, ఆక్సిజన్ తో డబుల్ బాండ్ ఫామ్ చేసి ఉంటుంది. ఇంకొకటి ఇక్కడ ఏముంది పిల్లలు, హైడ్రోజన్ ఉంది. దట్స్ ఇట్, ఇలా రిప్రజెంట్ చేస్తాం పిల్లలు. హైడ్రోజన్ ఇది మెన్షన్ చేసిన ఒకటే, చేయకపోయినా ఒకటే పిల్లలు, ఓకేనా. సో ఇదేంటిది మన పిల్లలు, ఓకేనా, ఈ కార్బన్ అటాచ్ ఉంది కాబట్టి దీన్ని రిప్రజెంట్ చేసిన ఒకటే, చేయకపోయినా ఒకటే. ఇంతకు ముందు దాంట్లో మనకి సార్ మరి ఇదిగో C డబల్ బాండ్ OH ఉంది కదా, ఈ హైడ్రోజన్ మనకి కార్బన్ కి అటాచ్ చేయలేదు, కార్బన్ కి అటాచ్ అయి ఉన్నట్టయితే హైడ్రోజన్ ని రిప్రజెంట్ చేసినా చేయకపోయినా ఒకటే. బట్ ఇది ఆక్సిజన్ కి అటాచ్ అయింది కాబట్టి ఆక్సిజన్ నైట్రోజన్ దేనికైనా వేరే దేనికైనా అటాచ్ అయి ఉంటే అప్పుడు ఖచ్చితంగా మనం హైడ్రోజన్ రిప్రజెంట్ చేయాలి. బట్ కార్బన్ కి అటాచ్ అయి ఉంటే రిప్రజెంట్ చేయాల్సినటువంటి అవసరం లేదు, ఓకేనా. సో ఇది ఇలాంటి వాటికి డిగ్రీ ఆఫ్ కార్బన్ ఎలా మనం కనుక్కోవాలో మీకు ఒక ఐడియా అనేటువంటి వచ్చింది కదా, ఓకే. ఇప్పుడు దీన్ని కనుక్కుందాం. దాని తర్వాత మీకు సైక్లిక్ కాంపౌండ్స్ కి డిగ్రీ ఆఫ్ కార్బన్ ఎలా కనుక్కోవాలో చెప్తా పిల్లలు, ఓకేనా. డిగ్రీ ఆఫ్ కార్బన్ ఎలా కనుక్కోవాలో చెప్తాను. ఇప్పుడు చూడండి, కాన్సన్ట్రేట్ గా వెండి పిల్లలు, దీనికి కొంచెం ఇంకా పెద్దగా రాస్తాను నాన్న, ఐ రైట్ బిగ్ వన్, పెద్దగా రాస్తాను. ట్రైన్ ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి, అంతేనా, ఓకేనా. డిఫరెంట్గా ఉన్నా నో ప్రాబ్లం, మనం నేర్చుకుంటున్నాం కాబట్టి. ఇప్పుడు ఇక్కడ కార్బన్ ఉందా, ఎస్ఆర్ ఉంది. ఈ కార్బన్ ఇదిగో ఒక్కటే బాండ్ ని మనకు ఫామ్ చేసింది, అంటే మిగిలిన 3 ఏముంటాయి ఇక్కడ మనకి హైడ్రోజన్స్ ఉంటాయి. మనకి హైడ్రోజన్స్ తో అవసరమే లేదు. ఈ డిగ్రీ ఆఫ్ కార్బన్ అంటే ఏంటిది, ఓన్లీ కార్బన్ కి ఎన్ని కార్బన్స్ డైరెక్ట్ గా అటాచ్ అయినాయి మాత్రమే మనం చూడాలి, రైట్ పిల్లలు, ఓకే. సో దిస్ కార్బన్ ఈస్ డైరెక్ట్లీ అటాచ్డ్ విత్ ఓన్లీ 1 కార్బన్, దట్స్ వై దిస్ ఇస్ వాట్ primary carbon, that's it, and 1 degree carbon. And next let us move to this carbon. This carbon is directly attached with 1 carbon this side and another carbon here, okay na. ikkada inko carbon undi, ante ee carbon direct ga ito carbon తో అంటే 2 కార్బన్స్ తో అటాచ్ అయింది, that means ఇది 2 degree, ante simple. Next if I talk about this carbon, ఇదిగో ఇక్కడో హైడ్రోజన్ తోని, ఇక్కడో హైడ్రోజన్, 3 హైడ్రోజన్ తోని ఇది మనకి డైరెక్ట్ గా అటాచ్ అయ్యేటువంటిది ఉంది, 3 హైడ్రోజన్స్ తోని. సో అప్పుడు ఇది ఏమవుతుంది మనకి 3 డిగ్రీ, కథం అయిపోయింది. సేమ్ ఇది కూడా ఇప్పుడు ఈ కార్బన్ చూడండి, మనకి చూడండి ఇటో కార్బన్ అండ్ ఇక్కడో కార్బన్, ఈ కార్బన్ అండ్ ఈ కార్బన్ అండ్ ఈ కార్బన్, 3 కార్బన్స్ తో డైరెక్ట్ గా అటాచ్ ఉంది కాబట్టి ఇది కూడా 3 డిగ్రీ. అర్థమైంది. ఇప్పుడు డిగ్రీ ఆఫ్ కార్బన్ ఎలా రాయాలనేది సింపుల్ సార్, ఎలా ఉంది, సింపుల్ గా మనం రాసేసాం డిగ్రీ ఆఫ్ కార్బన్, ఓకేనా సార్. మరి ఇలా సైక్లిక్ కాంపౌండ్స్ కి డిగ్రీ ఆఫ్ కార్బన్ ఎలా కనుక్కుంటాం చెప్తాను పిల్లలు. చూడండి ఇదిగో సమ్ టైమ్స్, ఓకేనా, ఇదిగో ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇదిగో CH3 సేమ్ నాన్న. ఏం గుర్తుపెట్టుకుంటారంటే ఇప్పుడు కార్బన్స్ జిగ్జాగ్ గా ఉన్నప్పుడు, కార్బన్స్ అనేటువంటి జిగ్జాగ్ గా ఉన్నప్పుడు పిల్లలు, కార్బన్స్ అనేటువంటివి జిగ్జాగ్ గా ఉన్నప్పుడు మీకు ఈ ఎండింగ్ లోపల అండ్ ఇదిగో ఇక్కడ అండ్ ఈ ఎండింగ్ లోపల ప్రతి ఈ కార్నర్ లో ఇక్కడ కార్బన్స్ ఉంటాయని మీకు తెలుసు కదా, అవును. సేమ్ అదే విధంగా ఇప్పుడు దీనికి ఇలా వచ్చినప్పుడు ఇదిగో ఇక్కడో కార్బన్ ఉంది, అర్థమైందా, ఉంది, ఇక్కడో కార్బన్ ఉంది, తెలుసు కదా, గుర్తుపట్టడం ఈజీ కదా. ఇక్కడో కార్బన్ ఉంది, ఇక్కడో కార్బన్ ఉంది, ఇక్కడో కార్బన్ ఉంది, ఇక్కడో కార్బన్ ఉంది, ఖతం, ఓకే. అదిగో ఇక్కడో కార్బన్ ఉంది, అయిపోయిందా, ఉంది కదా, ఉంది. సో ఈ కార్బన్స్ ఉన్నాయి మనకి ఈజీగా చెప్పచ్చు,
ఓకేనా, మనకి హైడ్రోజన్స్ తో సంబంధం లేదు కదా. చూడండి ఇదిగో, ఇప్పుడు ఈ కార్బన్ డైరెక్ట్ గా ఎన్ని కార్బన్స్ తో అటాచ్ ఉంది, 1 2 కార్బన్, 2 కార్బన్స్ తో డైరెక్ట్ గా వచ్చింది. 2 బాండ్స్ ఉన్నాయి, ఈ కార్బన్ దగ్గర 2 బాండ్స్ ఉన్నాయి, మిగిలిన 2 హైడ్రోజన్స్ ఉంటాయి. ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉంటాయి, అది మెన్షన్ 2 హైడ్రోజన్స్ ఉంటాయి, అది మెన్షన్ చేసిన ఒకటే, చేయకపోయినా ఒకటే. ఓకేనా, అంటే ఈ కార్బన్ డైరెక్ట్ గా 2 కార్బన్స్ తో అటాచ్ ఉంది కాబట్టి ఇది 2 డిగ్రీ, ఖతం అయిపోయింది. అండ్ ఇఫ్ ఐ టాక్ అబౌట్ దిస్ కార్బన్, ఈ కార్బన్ ఏంటంటే ఇటో కార్బన్, ఇటో కార్బన్, ఇటో కార్బన్, 3 కార్బన్స్ తో అటాచ్ ఉంది. దిస్ కార్బన్ ఈస్ అటాచ్డ్ విత్ 1 2 3 కార్బన్స్, దట్స్ వై ఇది 3 డిగ్రీ కార్బన్. అర్థమైంది కదా, ఎంత సింపుల్ గా మనం చెప్పొచ్చు. అర్థమైంది కదా. సో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే పిల్లలు చూడండి, ఇక్కడ వస్తుంది ప్రాబ్లం. ఏంటంటే ఇక్కడ ఏంటి సార్, ఇలా ఇంకొకటి ఉంది ఇలా గీత, దీన్నే మనం డబుల్ బాండ్ అంటాం పిల్లలు. ఓకేనా, డబుల్ బాండ్ అంటాం. అంటే దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఈ కాంపౌండ్ యొక్క ఒరిజినల్ స్ట్రక్చర్ రాస్తే చూడండి పిల్లదిగో, సిహెచ్ సిహెచ్ సిహెచ్, ఇక్కడ రాసిన చూడండి పిల్లలు, CH2, then here also CH2 trim CH, అండ్ ఈ రెండింటి మధ్యలో బాండ్ ఉంది పిల్లలు. ఓకేనా, రెండింటి మధ్యలో బాండ్ ఉంది. అండ్ హియర్ CH2 అండ్ హియర్ CH అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ 1 CH3 గ్రూప్ హియర్. ఇదిగో ఈ కాంపౌండ్ యొక్క స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. సార్ మీరు ఎలా రాశారు సార్, అదే సింపుల్ నాన్న. ఇప్పుడు ఈ కార్బన్ చూడండి, ఇది కార్బన్ అని తెలుసు కదా. అవును సార్, ఇదిగో ఈ కార్బన్ ఇక్కడ రిప్రజెంట్ చేశాను పైన. ఈ కార్బన్ ఇటొక బాండ్ ఇటొక బాండ్, 2 బాండ్సే ఉన్నాయి. అంటే దీని దగ్గర ఎన్ని హైడ్రోజన్స్ ఉంటాయి, 2 హైడ్రోజన్స్ ఉంటాయి, మెన్షన్ చేశాను. ఇటో కార్బన్ తో అటాచ్ అయింది కదా, ఇటో కార్బన్ పెట్టేశాను. ఇప్పుడు ఈ కార్బన్ దగ్గర చూడండి పిల్లలు, ఇదిగో బాండ్స్ ఎన్ని ఉన్నాయి అంటే చూడండి, ఇదిగో ఇదొక బాండ్, ఇదొక బాండ్. అంటే ఈ కార్బన్ దగ్గర 2 బాండ్స్ ఈ కార్బన్స్ తో ఉన్నాయి, 2 బాండ్స్ ఈ కార్బన్స్ తో ఉన్నాయి, అండ్ ఒక బాండ్ ఈ కార్బన్ తో ఉంది. అర్థమైందా? అంటే ఈ కార్బన్ అనేది ఈ కార్బన్ తోని 2 బాండ్స్ ని ఫామ్ చేసింది. దీన్ని మనం డబుల్ బాండ్ అంటాం నాన్న. అండ్ ఈ కార్బన్ తో ఒక బాండ్ ఫామ్ చేసింది. మొత్తం 3 బాండ్స్, కార్బన్ 4 బాండ్స్ ని మనకు ఫామ్ చేయగలుగుతుంది. 3 బాండ్స్ ఆల్రెడీ అయిపోయింది. మిగిలిన బాండ్ దేంతో రిప్రజెంట్ చేయాలి, హైడ్రోజన్ తో రిప్రజెంట్ చేయాలి. రిప్రజెంట్ చేశానా, ఖతం, అంతే. ఇలా మనం స్ట్రక్చర్ రాస్తాం అంతే, దీంట్లో ఏం లేదు పిల్లలు. ఓకేనా, ఏం లేదు పిల్లలు. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. అండ్ ఈ కార్బన్ చూడండి, ఇటో కార్బన్ తో అటాచ్ ఉంది, అంటే ఇది 2 డిగ్రీ. అండ్ దిస్ కార్బన్ ఈస్ అటాచ్డ్ విత్ వాట్, మనకి ఇటో కార్బన్ బాండ్స్ తో మనకి పని లేదు. ఇది డైరెక్ట్ గా ఇటో కార్బన్ తో అటాచ్ అయింది కాబట్టి ఇది మనకి ఎంత, 2 డిగ్రీ కార్బన్, అంతే. ఇలా డిగ్రీ ఆఫ్ కార్బన్ మనం మెన్షన్ చేయొచ్చు. ఇది కూడా మనకి ఏమవుతుంది, 2 డిగ్రీ కార్బనేట్ అవుతుంది. కానీ లేంటిది కూడా మీరు రిఫరెన్స్ గా మీరు తీసుకోవచ్చు పిల్లలు. సో ఇప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్ కి అర్థమైంది కదా డిగ్రీ ఆఫ్ కార్బన్ ని ఎలా కనుక్కుంటాము. ఓకేనా, సో డిగ్రీ ఆఫ్ కార్బన్ ని కనుక్కోవడం మీకు అర్థమైతే, అదేవిధంగా రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఆర్గానిక్ కాంపౌండ్ అంటే బాండ్ నోటేషన్, అదేవిధంగా డిగ్రీ ఆఫ్ కార్బన్ 2 అర్థమైతే మనం ఇప్పుడు హైబ్రిడేషన్ గురించి తెలుసుకుందాం. ఓకేనా, రెడీ ఉన్నారు? ఇది ఒకసారి నోట్ చేసుకోండి పిల్లలు. హైబ్రిడేషన్ గురించి మనం చెప్పుకుందాం.